ఆవు పేడ కోసం వెళ్తే మార్నింగ్ వేసిన పేడ ఒక రేటు, ఆఫ్టర్నూన్ వేసింది ఇంకో రేటు అని చెప్పి అమ్ముతున్నారు. ఇది వ్యాపారం. ఏదో ఒక పేడ తెచ్చి గుబ్బిళ్ళు అయితే చేసేసినాం. మా అక్క 4 అవర్స్ నుంచి కుస్తీ పోటీ కంటే ఎక్కువగా డెడికేషన్తో ఆన్లైన్ ముగ్గులు అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా. మా అమ్మ మూసుకొని పక్కకు పో, మా పనుల్లో దూరకని మర్యాదగా చెప్పింది. నా ప్లాన్ కూడా వాళ్ళిద్దరు ముగ్గులు వేయాలని. ఎలాగోలా ముగ్గులు అయితే కంప్లీట్ చేసేసారు. ముగ్గు అయితే సూపర్గా వచ్చింది. ఈసారి మీరు రావండి అని చెప్పి మా నాన్న దొరికిన వాటన్నిటితో భోగి మంటలు అయితే వేసేసుకున్నాడు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. పండగ రోజు వీళ్ళకి ఏదైనా చేసి పుణ్యం తెచ్చుకోవాలని చెప్పి వీళ్ళందరికీ ఫ్రీగా ఫోటోలు తీసి పెట్టాను. కానీ వాళ్ళకి అందులో ఏ ఒక్కటి కూడా నచ్చలేదు. ఫేమస్ భక్షాలు అయితే స్టార్ట్ చేసేసింది. ఫేమస్ ఎందుకంటే మా అమ్మకి ఒకటే వచ్చు కాబట్టి మా ఇంట్లో ఇవే ఫేమస్. తిట్టుకుంటూ భక్షాలు అయితే కంప్లీట్ చేసేసింది. మళ్ళీ మేము ఎక్కడ అడుగుతామో అని చెప్పి ముందే ఒక కుప్ప భక్షాలు అయితే తినిసావండి అని చేసి పడేసింది. తిన్న తరగాలని మేడపైకి వెళ్తే పక్కింటి పిల్లోడు పతంగ అయితే బోనస్గా దొరికింది. వాడు వచ్చేలోపు బిల్డప్ ఇద్దామని ఎగిరేస్తుంటే వాడు వాళ్ళ అమ్మని తీసుకొచ్చి దొంగ దొంగ అంటున్నాడు. దొంగతనం కాదు, తస్కరించుట. సర్లే ఈ కోడి బుర్రలకి ఈ ఆట అర్థం కాదని చెప్పి ఇచ్చేద్దామనే లోపు వాళ్ళమ్మ 4 బూతులు తిట్టి లాకెళ్ళిపోయింది. బోర్ కొడుతుంది డాడీ అనే లోపు అటక మీద ఉన్న టపాకాయలన్నీ తీసుకొచ్చి పండగ చేసుకోమన్నాడు. వచ్చేలోపు మళ్ళీ మా నాన్నే ముగ్గు మీద పెట్టి అన్ని పేల్చేశాడు. సరిపోయింది. 4 తిట్లు 3 రోజుల గుడి చాకిరితో అఫీషియల్ గా సంక్రాంతి అయితే అయిపోయింది.